నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిషంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చదువు ముందుకు సాగాలంటే ఏం చేయాలి, జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలి, పరీక్షల్లో వేగంగా రాయాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అమ్మా, నేను మాట్లాడుకున్నాం కదమ్మా, చదువుకునే పిల్లలకి అసలు గ్రహాల్లో ఎటువంటి లోపాలు ఉండడం వలన వాళ్ళు మందకొడిగా ఉండడము, అంతా కూడా మర్చిపోవడం జరుగుతుంది. ఫస్ట్ ర్యాంకర్స్ కూడా అన్ని మర్చిపోయి కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. సో దీని గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే కొంతమంది స్కూల్కి వెళ్ళడానికి చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కాబట్టి ఓకే, కానీ పెద్దవాళ్ళు కూడా కొన్ని ఆటంకాలు ఎదురవడం వల్ల మధ్యలోనే చదువు ఆపేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటారమ్మా? అంటే ఆటంకాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయి. అంటే పిల్లలు వాళ్ళ పిల్లలు కాబట్టే మారం చేస్తుంటారు. చదువు విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి మారం చేస్తూ ఉంటారు. అయితే పిల్లల్ని మోటివేట్ చేయడం కోసం తల్లిదండ్రులు కూడా దీని మీద చాలా పరిశోధనలు కూడా చేశారు. ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవడానికి వాళ్ళకి మోటివేషన్ రావాలంటే ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని వాడు జపిస్తూ ఉంటే పిల్లలు స్కూల్కి పరిగెత్తుతారట. ఎవరైనా పెద్ద పిల్లలైనా ఇతర కారణాల వలన, మనం నిన్న చాలా చెప్పుకున్నాం, చాలా కారణాల వలన చదువులో వెనకబడిపోవడము, లేదా చదువు ఆపేసి కాలేజీలు మానేసి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం, పార్కులకు వెళ్ళటం. అవును, నేను ఎప్పుడో చూసాను కదా, కాలేజీకి మానేసి ఒక గ్రూప్ అంతా వెళ్ళి ఏదో ట్యాంక్ లో ఈత కొడతామని చచ్చిపోయారు. ఓకే, నేను మొన్న ఎప్పుడో టీవీలో కూడా చూపించారు. చాలా లోతుగా ఉంది, 40 ఏళ్ళు లోతుగా ఉంది, అందులో చచ్చిపోయారు. అంటే చాలా కారణాల వల్ల కాలేజీలు స్కూళ్ళు మానేసి పక్కదారి పడుతూ ఉంటారు పిల్లలు. అలా కాకుండా వాళ్ళకి ఆ దశలు వచ్చినప్పుడు, ప్రమాదకరమైనటువంటి దశలు ఉన్నప్పుడు దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల, వాళ్ళని మోటివేట్ చేయటం వల్ల వాళ్ళు మళ్ళీ సరైనటువంటి దారిలో వెళ్ళేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అయితే చంద్రబలం లేకపోవడం వల్ల సో వాళ్ళు మందకొడిగా ఉంటారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. అయితే ఈ చంద్రబలం ఉన్నప్పుడు చదవలేకపోతున్న వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళు మళ్ళీ బాగా చదువు? చంద్రబలం లేకపోతే మందకొడిగా ఉంటారని కాదు, మందకొడిగా ఉంటే శని వలన మందకొడిగా ఉంటారు. చంద్రబలం సరిగ్గా లేకపోతే ఏమిటంటే వాళ్ళకి చంద్రుడి దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వేవరింగ్ మైండ్ అన్నమాట. చలనం అంటే బాగా చంచలత్వం ఉంటుంది. మానసికంగా స్థిరంగా దేని మీద కుదురుగా కూర్చొని ఏదే చదవలేరు, చేయలేరు అనమాట. అలా వచ్చినప్పుడు అంటే సరైనటువంటి నిర్ణయాలు కూడా వాళ్ళు తీసుకోలేరు. అలాంటప్పుడు చంద్రుడికి 10,000 జపం. ఎన్ని రోజులు చంద్ర మహర్దశ కానీ అంతర్దశ కానీ ఉంటుందో ఆ అంతర్దశ ఉన్న ఆ దశ అంతర్దశలు ఉన్నంత కాలము కూడా ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళు చంద్ర జపం 10,000 చేయించడం, ఆ తర్వాత ఉప్పు దానం చేయటం, చంద్రుడికి సంబంధించినటువంటివి పాలు, జలము, పంచామృతాలు, నెయ్యి, ఆ తర్వాత తెల్లని వస్త్రాలు, ముత్యాలు ఇలాంటివి దానం చేయటం, ఆ తర్వాత వీటితో శివుడికి అభిషేకం చేయటం, సోమవారాలు ప్రదోషం ఉండటం, తర్వాత శివాలయానికి సాయంత్రం పూట వెళ్ళి, పెద్ద పిల్లలైతే ప్రదోషం పాటిస్తే చాలా మంచిది. చంద్రదశ వచ్చినప్పుడు సోమవారం రోజు సాయంత్రం వరకు ఉపవసించి సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి శివుడి మీద తెల్లని పుష్పాలు కానీ, గంగాజలం కానీ, నీళ్లు కానీ, పాలు కానీ ఏదైనా దేనితో అభిషేకం శివుడికి సమర్పించుకుని కనీసం పత్రి పుష్పమైనా సమర్పించి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటే తప్పకుండా వీళ్ళకి ఉండేటువంటి దోషాలు పోతాయి. చంద్రశేఖరాయ నమః అనేటువంటి నామాన్ని జపించడం, దానివల్ల కూడా చంద్ర దోషాలు పోతాయి. అంటే బలం లేనటువంటి బాలచంద్రుణ్ణి, అంటే చంద్ర బలం లేనటువంటి వాడు, బాలచంద్రుడికి చంద్రబలం ఉండదు కదా, నెలవంకకి పూర్ణచంద్రుడు కాదు చంద్రబలం ఉండదు, నెలవంకనే ఆయన ఆభరణంగా ధరించాడు. కానీ శివాలయానికి వెళ్ళి శివుడికి దీపం పెట్టుకుని చంద్రశేఖర నామాన్ని, శశిశేఖర నామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణ చేసినా కూడా చంద్రదోషం పోతుంది అనమాట. ఓకే, మరి డివి ప్రసాద్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రసాద్ పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే. నవంబర్ 22, 1979 అవునండి. మార్నింగ్ 8:30 AM హైదరాబాద్ లో పుట్టారు. అవునండి. అలాగే మీ వైఫ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారండి, నాగ జ్యోతిర్మయ్ గారు. సో ఆవిడ డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్ చేసుకుందాము. సెప్టెంబర్ 29, 1984 ఈవినింగ్ 6 o'clock కి కొత్తగూడెంలో పుట్టారు. అవునండి. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య సంతానం కోసం కదండి?
అవునండి. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. ఓకే. నమస్కారం అండి, నమస్కారం అండి. చెప్పండి. ఆ, ఇది సంతానం గురించి అండి. ఉమ్. సంతానం గురించి అంటే ఆవిడ ఒకసారైనా కన్సీవ్ అయ్యారా? ఎన్ని రోజులైంది పెళ్లి జరిగి? ఒకసారి కూడా కన్సీవ్ అవ్వలేదండి. పెళ్లి అయ్యి ఇప్పుడు 3 years అవుతుందండి. మీ ఇద్దరి జాతకాల్లో కూడా సంతానం కలగటానికి కొన్ని అంటే ఆలస్యం అవుతుంది, కానీ సంతానం కలగదు అనేటువంటిది ఏమీ లేదు. కంగారు పడేటువంటి అవసరం లేదు. అందుకని తర్వాత మీరు కొన్ని రెమెడీస్ కూడా చేసుకుంటే మీకు సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇద్దరూ చేసుకోవాలి. నిత్యం ఇద్దరూ కూడా సంతాన గోపాల స్వామి మంత్రం, దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతి దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః అనేటువంటి మంత్రాన్ని ఇద్దరు 1108 సార్లు నిత్యము జపించాలి. ఆ తర్వాత లలితా సహస్రనామ పారాయణం ఒకసారి చేయాలి. ఆ తరువాత గర్భరక్షాంబిక మంత్రాన్ని నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయై సతతం నమః పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భరక్షాం కురుష్వనః ఈ మంత్రాన్ని కూడా 1108 సార్లు జపించండి. తర్వాత షష్ఠీ స్తోత్రాన్ని ఒకసారి చదవండి. ఇవి చదువుతున్నంతసేపు కూడా ఏమిటంటే మీరు ఒక చిన్న వెండి పాత్రలో కానీ తమలపాకులో కానీ కాస్త వెన్న, తేనె, ఒక ఖర్జూర ఫలం పట్టుకుని ఈ పారాయణలు జపాలు చేయండి. ఆ తర్వాత ఆ రెండు కలిపి నివేదన చేసి వాటిలో చెరిసగం మీరిద్దరూ మాత్రమే తినండి, ఎవరికి పెట్టకండి. ఆ తర్వాత మాస సంక్రాంతి వచ్చినప్పుడు లేదా మకర సంక్రాంతి వచ్చినప్పుడు, అంటే మకర సంక్రాంతికి ఇంకా చాలా రోజులు ఉంది, అందుకని మాస సంక్రాంతి రోజు లేదా కర్కాటక సంక్రాంతి వచ్చినప్పుడు అలాంటి రోజుల్లో పెరుగును దానం చేయండి. ఆ తర్వాత మనకి మామూలుగా పుత్రద ఏకాదశి అనేటువంటి ఏకాదశి పుష్యశుద్ధ ఏకాదశి నుంచి కానీ శ్రావణ శుద్ధ ఏకాదశి నుంచి కానీ మొదలుపెట్టి, అంటే శ్రావణ శుద్ధ ఏకాదశికి పుష్యశుద్ధ ఏకాదశికి పుత్రద ఏకాదశి అనేటువంటి పేరుంది. అప్పుడు మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం దంపతులు ఇద్దరు కూడా ఏకాదశి వ్రతాన్ని చేయండి. లేదా రథసప్తమి నుంచి మొదలుపెట్టి సప్తమి వ్రతం చేయండి. ఇవి చేయటం వలన సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ పుత్రద ఏకాదశి చేసినటువంటి వాళ్ళకి చాలా మందికి సంతానం కలిగింది. 15-16 సంవత్సరాలు సంతానం కలగని వాళ్ళు కూడా ఈ వ్రతం చేసిన తర్వాత సంతానాన్ని పొందారు. అయితే మీ జాతకాల్లో కూడా పెద్దగా ఇబ్బందులు ఏం కనిపించటం లేదు. అందుకని మీరిద్దరూ కూడా ఈ రెమెడీస్ చేసుకోండి, తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేసుకోండి, తొందరలోనే మీకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. కదా పరిహారాల గురించి. అయితే ఈ పరిహారాలు చదువుకునే చిన్నపిల్లలు చేయడం కొంచెం కష్టంగా అవుతుందేమో కదమ్మా, మరి వాళ్ళ కోసం ఏమైనా సింపుల్ గా అయ్యేటివి ఉన్నాయా? పసిపిల్లల కోసం ఎవరు చేయాలి? తల్లిదండ్రులు చేయాలి. అయితే చదువుకునే పిల్లలు అని చెప్తున్నాం, అంటే నెలల పిల్లల కోసం చేసే అవసరం లేదు కదా, చదువు కోసం చేస్తున్నాం. అంటే ఏమిటి, ఎప్పుడు 3-4 సంవత్సరాలు దాటిన తర్వాతే కదా. ఆ పిల్లల్ని తీసుకెళ్లి సోమవారం రోజు సాయంత్రం శివుడికి ప్రదక్షిణ చేయడంలో దోషం లేదు కదా. అవును, అలా చేయొచ్చు. ఆ తర్వాత సరస్వతి నమస్తుభ్యం లాంటివి చిన్న చిన్న మంత్రాలు కూడా పిల్లల చేత చెప్పించవచ్చు కదా. అవును, అలా చేయటం వల్ల వాళ్ళకి దోషాలు పోతాయి కదా. పోతాయి. మరీ చిన్న పిల్లలకి పెద్ద చదువుకోవడం లేదు అని చెప్పేసి 4 ఏళ్లకి 3 ఏళ్లకి ఎల్కేజీకి ఫస్ట్ క్లాస్ లో ఉన్న పిల్లల కోసం బెంబేరు పడక్కర్లేదు. కొంత 7th క్లాస్కి వచ్చారు, 10th క్లాస్కి వచ్చారు, ఇంకా పెద్ద పరీక్షలు ముందుగా ఉన్నాయి అన్నప్పుడే కదా దిగులంతా. అవును, అలాంటి వాళ్ళు రెమెడీ చేసుకోగలదు కదా. ఓకే అమ్మ, మరి అమావాస్య రోజు పుట్టిన వారికి చాలా దోషాలు ఉంటాయి, పుట్టిన వాళ్ళు గజ దొంగన్నా అవుతారు, లేకపోతే చాలా తెలివైన వాడన్నా అవుతారు అని చెప్పేసి చాలా అపోహలు వస్తూ ఉంటాయి. అసలు ఏంటంటారు అమావాస్య? అలా కాదు, అమావాస్య రోజు పుడితే దోషం అని కాదు, చంద్ర బలం ఉండదు కాబట్టి ఆ చంద్ర దశలు నడుస్తున్నప్పుడు వీళ్ళు మానసిక స్థితి ఏమిటంటే ఇది నిర్ణయించుకోలేకుండా వేవరింగ్గా ఉండడం, కొంచెం డల్గా ఉండడం కనిపిస్తుంది. కాబట్టి అమావాస్య రోజు పుట్టినరోజుకి చంద్రబలం, వాళ్ళకి చంద్రబలం ఉండదు కాబట్టి అమావాస్య రోజు నవగ్రహాల దగ్గర చంద్రుడికి సూర్యుడికి అర్చనలు అభిషేకాలు చేయించుకుంటే వీళ్ళకి ఆ దోషం పోయేటువంటి అవకాశం అంతే. పరిహారం కింద అది చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే మాకు జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలంటే, పరీక్షలు కూడా దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి పిల్లలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు మీ సమాధానం కోసం. అంటే మామూలుగా మొదటి నుంచి పిల్లలందరికీ కూడా కొంచెం పెద్ద పిల్లలైతే నిత్యం సరస్వతి కవచం చదువుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత మనకి మేధో సూక్తం అని దొరుకుతుంది, ఆ మేధో సూక్తం పిల్లలకి నేర్పిస్తే కూడా చాలా మంచిది. గణపతి అథర్వశీర్షం చదువుకోగలిగినటువంటి వాళ్ళు అవి చదివాలి. లేదా చిన్న పిల్లలు నిత్యం చదువుకోవడానికి కావాలి అని అంటే మనకి యాజ్ఞవల్క్య స్తుతితో ఒక చిన్న మంత్రం కనిపిస్తూ ఉంటుంది. అదేమిటంటే స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనాశక్తిర్యాచ తస్యై నమో నమః. మరొకసారి చెప్తాను.
స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి, ప్రతిభా కల్పనా శక్తి రియాచ తస్సై నమో నమః. ఎవరికైనా అవగాహన శక్తి తక్కువగా ఉన్నా, జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నా, వాళ్ళందరూ కూడా బుద్ధిశక్తి తక్కువగా ఉన్నా కూడా సరస్వతీదేవిని తలుచుకుని ఈ మంత్రం జపించుకుంటే తప్పకుండా వాళ్ళు పరీక్షలో ఏది రాయాలో అది వాళ్ళకి గుర్తుకు వస్తుంది. ఏ విధంగా రాయాలో ఆ నైపుణ్యం కూడా వీళ్ళకి పెరుగుతుంది. అందుకని రోజు ఉదయం లేవగానే స్నానం చేసి సరస్వతికి నమస్కారం చేసుకుని ఈ మంత్రం చెప్పుకోవాలి. చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ఈ మంత్రం చెప్పుకోవాలి. పరీక్ష రాయడానికి కూర్చున్నప్పుడు పరీక్ష హాల్లో కూడా ఇది చెప్పుకుంటే చక్కగా పరీక్ష రాయగలుగుతారు, అన్నీ గుర్తుకొస్తాయి. ఓకే, చిన్న మంత్రం కూడా. ఓకే అమ్మ, సంతోషిని అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. అలాగే. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. సంతోషిని పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే మేడం. సెప్టెంబర్ 3, 2010 ఉదయం 7:57 వైజాగ్ లో పుట్టారు. అవునండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. నమస్కారం నమస్తే అండి. నమస్తే చెప్పండి. మేడం. చెప్పండి. మేడం, మాకు మ్యారేజ్ అయిన 9 years కి బాబు పుట్టాడండి. బాబు పుట్టడమే హార్ట్ ప్రాబ్లమ్ తో పుట్టాడు. ఉమ్, సో ఏంటంటే ఇప్పటికి బెలూన్ సర్జరీ చేశారు, తర్వాత స్టంట్స్ పెట్టారు మేడం. ఉమ్. అంటే ఫ్యూచర్ లో కూడా ఫర్దర్ గా సర్జరీ ఉంది అంటున్నారు. అవును. సో అవునమ్మా, మరి సర్జరీ అసలు బాబుది ఎలా ఉందండి, అసలు ఆయుష్ గానీ ఏమైనా, అసలు బాబు లైఫ్ ఎలా ఉందని అడుగుదామని మీకు చేస్తామని చేశాను. ఆయుష్ విషయంలో మీరు పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు, కానీ గుండెకి మాత్రం మళ్ళీ సర్జరీ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి ఏమిటంటే మీరు సౌర అష్టాక్షరి మంత్ర జపం 1,00,000 జపం వర్చితన చేయించండి. తర్వాత ఆదివారాలు అరుణ పారాయణం చేయించండి. సౌర మంత్రాలు ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళతో మహాసౌరం అని చేస్తారు, ఆ జపం చేయించండి. ఆ తర్వాత రోజు పిల్లవాడి చేత సూర్యుడికి నమస్కారం చేయించండి. హృద్రోగ నాశకాయ నమః అని సూర్యుడికి నమస్కారం చేయమనండి. హృద్రోగ నాశకాయ నమః. ఆ తర్వాత గుండె మీద చేయి వేసుకుని నాసకాయ నమః. హృద్రోగ నాశకాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ సూర్యుడికి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబుతో సూర్యుడికి నీళ్లు వదలమని చెప్పండి చెట్టు మొదట్లో. పిల్లవాడికి ఇది అలవాటు చేయండి. ఆ తర్వాత గుండె మీద చేయి వేసుకుని క్రీం అచ్యుతానంత గోవింద, క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్ర జపం చేస్తూ ఉండటం. మృత్యుంజయ జపం చేయించండి. ప్రతి సంవత్సరం కూడా 10,000 మృత్యుంజయ జపం చేయించండి. తర్వాత మీరు కూడా పిల్లవాడి కోసం అచ్యుతానంత గోవింద మంత్రాన్ని రోజు ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ ఉండండి. సూర్య కవచాన్ని నేర్పించండి పిల్లలకి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేసుకోండి, బాబుకి అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, మరి జ్ఞాపక శక్తి గురించి చెప్పుకున్నాం కదా, అలాగే మేధాశక్తి పెరగడానికి ఏం చేయాలంటారు? మేధో సూక్తం అని మనకి దొరుకుతుంది. ఆ మేధో సూక్తం పిల్లలు చదువుకుంటే మేధస్సు బాగా పెరుగుతుంది. ఓకే, అంటే బాగా వాళ్ళకి వికసింపు జరుగుతుంది అనమాట. అవగాహన శక్తి చాలా పెరుగుతుంది. అంతేకాదు సరస్వతి కవచం చదువుకున్నా కూడా పెరుగుతుంది. ఓకే. చాలా మంది సరస్వతి లేహ్యాలు ఇవన్నీ నాకించడం దానికంటే ఇలాంటి మంత్రాలు చదువుకోవడమే ఉపయోగకరంగా అంటారా? అంటే సరస్వతి లేహ్యం అనేది కూడా తక్కువేం కాదు. అది ఏమిటి అంటే మామూలుగా ఓకల్ కార్డ్స్ ని క్లీన్ చేస్తుంది. వాక్కు బాగా మాట్లాడలేనటువంటి వాళ్ళకి ఆయుర్వేదంలో మనకి వస అని దొరుకుతుంది. ఆ వసని కాల్చేసి గంధం తీసి పిల్లలకి రాస్తారు. అలా చేయటం వల్ల ఓకల్ కార్డ్స్ లో ఏదైనా ఇబ్బంది ఉంటే అది క్లీన్ అవుతుంది అని. ఓకే. సరస్వతి లేహ్యం కూడా అలాంటిదే. సరస్వతి ఆకు అని దొరుకుతుంది. అవన్నీ కూడా తేనెలో వేసుకుని ఆ పొడిని నాకడం వల్ల గొంతులో ఉండేటువంటి ఇబ్బందులు పోతాయి. ఓకే అమ్మ, అయితే రెమెడీసే కాకుండా అసలు బాగా చదువుకోవాలంటే వాళ్ళకి మెమరీ పవర్ బాగా పెరగాలంటే ఏం చేయాలంటారు? అమ్మ, రెమెడీసే కాకుండా ఇంకా వాళ్ళు బాగా చదువుకోవాలంటే మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? ఇది కూడా ఎంతసేపు ఒక మంత్రం చదువుకుంటామని కాదు, మన మానవ ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. పిల్లలు చదవలేదు అని వాపోతూ ఉంటారు. ఎంతసేపు వాళ్ళు పుస్తకాల దగ్గర కూర్చోవాలి, టీవీ చూడకూడదు, ఇంకే పని చేయకూడదు, ఎంతసేపు పుస్తకం ముందు వేసుకుని కూర్చోవాలి. కానీ ఆ పుస్తకంలోని వాళ్ళ బుర్రలోకి ఎంతవరకు ఎక్కింది అని తల్లిదండ్రులు ఆలోచించరు. పిల్లల చేత కొంతమంది ఏం చేస్తుంటారు, నువ్వు చదివా ఎంతవరకు వచ్చో అప్పచెప్పు అంటారు. అప్పటికప్పుడు గుర్తుంటుంది కాబట్టి అప్పచెప్పి వెళ్ళిపోతారు. పరీక్ష అప్పుడు వాళ్ళకి గుర్తుండదు. ఎందుకంటే ఆటకి వెళ్ళిపోవాలి తొందరగా. వాళ్ళు పిల్లలు కదా, ఆ కాసేపు చదువుకుంటారా, చదువుకుని ఏదో గుర్తు పెట్టుకుంటారా, అమ్మకి చెప్తారా అబ్బా వాళ్ళు బాగా చదువుకున్నారని. మార్కులు వచ్చేసరికి వాళ్ళు అంత మాత్రమే ఉంటాయి. కానీ పిల్లల చేత ఒక అలవాటు చేయించాలి. ఒక్కసారి రాసింది 100 సార్లు చదివిన దానికి సమాధానంగా అంటే సమానంగా చెప్తారు. అందుకని ఏం చేయాలి, ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ చేత అప్పచెప్పించుకునే మెథడ్స్ మానేయండి.
చక్కగా కూర్చొని నువ్వేం చదివావో అవన్నీ చూడకుండా రాయమనండి. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే బుర్రలోకి ఏది వెళ్ళిందో అది మాత్రమే వాళ్ళు రాయగలుగుతారు. ఆ తర్వాత వాళ్ళది వాళ్ళే దిద్దుకున్నారనుకోండి పేపరు, ఆహా ఈ పాయింట్ మర్చిపోయాను, ఇది తప్పు అని అంటే అది వెంటనే బుర్రలో ఉండిపోతుంది. ఓహో ఇది తప్పు చేశాను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అది బుర్రలో నిక్షిప్తం అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే నిత్యం అలా రాయటం వలన బుర్రలో ఏదుందో అది మాత్రమే రాయగలుగుతారు. ఎంతవరకు వాళ్ళకి అవగాహన వచ్చిందో అది మాత్రమే రాయగలుగుతారు. నిత్యం రాయటం వలన ఏమవుతుందంటే తొందరగా రాసేటువంటి కెపాసిటీ కూడా పెరుగుతుంది. గబగబా రాయగలుగుతారు, ఏ పాయింట్స్ రాయాలో అది చేసుకుంటారు. ఇంకొకటి ఏం చేయాలంటే పిల్లలకి బాగా అలవాటు చేయాలి. సో 24 గంటలు పుస్తకాలు ముందరేసుకొని చదవాల్సినటువంటి అవసరం లేదు. పిల్లలకి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, బీటెక్ చదివే అమ్మాయికి కూడా వాళ్ళ అమ్మ జడేస్తుందిట, అన్నం తినిపిస్తుందిట. ఎందుకు పనికొస్తారు ఆ పిల్లలు? తర్వాత చక్కగా చదువుకునే పిల్లలు పనిచేసుకోక్కర్లేదా? అన్ని పనులు చేయొచ్చు. ఒక్కసారి చదవమనండి. ఆ తర్వాత ఇంట్లో అన్ని పనులు చేస్తూ కూడా వాళ్ళు ఏం చదువుకున్నారో దాన్ని మెమరైజ్ చేసుకోమనండి. ఈ ప్రశ్నకి ఇది సమాధానం, ఇక్కడ ఇలా ఉంది, దీని కాన్సెప్ట్ ఇది ఇలా చేయాలి అని వాళ్ళు మనసులో మెమరైజ్ చేసుకుని పడుకుని, చేత కాలేదు, ఓపిక లేదు, చాలాసేపు మేల్కొని ఉన్నారు, పడుకుని కూడా కళ్ళు మూసుకుని హాయిగా వాళ్ళు మెమరైజ్ చేసుకోవచ్చు. దాన్ని మననం చేసుకోవటం వల్ల బుర్రలో బాగా నిక్షిప్తం అవుతుంది. నిద్రలో లేపి అడిగినా కూడా వాళ్ళు చెప్పగలిగేలాగా ఉంటారు. ఇంకోటి ఏమవుతుంది, వాళ్ళ భాషలో వాళ్ళు బట్టి ఏం పట్టేదానికంటే కూడా వాళ్ళ భాషలో వాళ్ళు రాయగలుగుతారు. వాళ్ళకి ఏది అవగాహన అయిందో ఆ విధంగా రాయగలుగుతారు. అందుకని ఎక్కువగా మెమరైజ్ చేసుకోవాలి. అన్ని పనులు చేసుకుంటూ కూడా ఇంట్లో అమ్మకి సాయం చేస్తూ, బయట పనులు చేస్తూ, వాళ్ళు వెళ్ళేప్పుడు బండి మీద వెళ్ళేప్పుడు, స్కూల్కి వెళ్ళేటువంటి ప్రయాణంలో, కాలేజీకి వెళ్ళేటువంటి దారిలో కూడా దాన్ని మెమరైజ్ చేసుకోవచ్చు. మెమరైజ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ చదివినటువంటి ఫలితం తర్వాత ఎంతవరకు వాళ్ళకి ఉందో దాని మెమరీ పవర్ పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఊరికే పుస్తకాలు చదవటం పక్కన పెట్టడం వల్ల ఏది బుర్రకెక్కిందో తెలియదు, ఏది మర్చిపోయారో తెలియదు, దేని మీద అవగాహన ఉందో కూడా వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ విద్యార్థులంతా కూడా ప్రతి విషయాన్ని మెమరైజ్ చేసుకోవడం, ఆ తర్వాత కూర్చుని చూడకుండా రాయటం అలవాటు చేసుకోవాలి. అలా చేయటం వల్ల తప్పనిసరిగా అసలు వీక్ స్టూడెంట్, పోర్ స్టూడెంట్ ఎవరు ఉండరు. అవగాహన శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేస్తే వాడికి ఆ మెమరీ పవర్ పెరుగుతుంది. ఓకే అమ్మ, శేషగిరిరావు అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడాలి. హలో, నమస్తే అండి. శేషగిరిరావు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి వారివి. మార్చి 2, 1970 మధ్యాహ్నం 2:30 పిఠాపురంలో పుట్టారు. అవునండి. ఓకే అండి, ఏదైతే అడగాలనుకున్నారో మేడం అడగండి. నమస్కారం అమ్మ, చెప్పండి. ఫస్ట్ మ్యాచ్ ఇదైందండి, సెకండ్ ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు అవుతుంది? సెకండ్ మ్యారేజ్ అవుతుందా అని మీ ప్రశ్న కదా? అవునండి. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ కుజు మహర్దశ నడుస్తోంది. కుజంలో బుధాంతర్దశ నడుస్తోంది. బుధుడు అయిపోవాలి 2017 తర్వాతనే అమ్మా, అంతవరకు అవడం కష్టం. 17 తర్వాత పెళ్లి ప్రయత్నాలు చేయండి, ఎటువంటి అవకాశం ఉంది. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పినట్టుగానే ప్రయత్నాలు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మరి పరీక్షలో వేగంగా రాయడం రావాలంటే వీళ్ళు ఏం చేయాలంటారు పిల్లలు? వేగంగా రాయాలి అంటే నేను ఇందాక చెప్పాను కదా, రాయడం ఎక్కువగా అలవాటు చేసుకోవడం. అంతేకాకుండా నిత్యం కూడా పిల్లలంతా ఉదయం లేచి స్నానం చేయగానే గణపతికి నమస్కారం చేసుకుని నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమ ప్రమథపతయే, నమస్తేస్తు లంబోదరాయే, ఏకదంతాయ విఘ్ననాశిని శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. ఈ 10 నామాల్ని చదువుకుంటే చాలు. ఎంతసేపు పడుతుంది? ఒక హాఫ్ మినిట్, 30 సెకండ్స్ గణపతి దగ్గర నుంచుని ఆయనని ఈ నామాలతో తలుచుకుంటే వ్రాత వేగం పెరుగుతుంది. మీరు పరీక్షకు కూర్చునే ముందు, రాయడానికి కూర్చునే ముందు కూడా గణపతిని స్మరించుకుని ఈ నమో వ్రాతపతి అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలు, వేగంగా రాయగలుగుతారు. నేను నా స్వానుభవంతో చెప్తున్నాను. ఆయన వ్రాతపతి. ఎలా వ్రాతపతి అయ్యాడు? ఆయనకు ఆ బిరుదు ఎలా వచ్చింది? మహాభారతాన్ని వ్యాసుడు ఎంత వేగంగా చెప్పాడో అంత వేగంగా దాన్ని అర్థం చేసుకుని, ఆకలింపు చేసుకుని ఆయన చెప్తున్నంత వేగంగా మహాభారతాన్ని ఆయన రాశాడు. అందుకని ఆయన వ్రాతపతి. ఆ నామంతో గణపతిని తలుచుకుంటే మీరు కూడా వేగంగాను అర్థవంతంగాను రాయగలిగేటువంటి శక్తిని ఆ మహాగణపతి మీకు ప్రసాదిస్తాడు. అందుకని పిల్లలందరూ కూడా చక్కగా రోజు గణపతిని ఈ 10 నామాలతో కొలవండి, గణపతిని స్మరణ చేయండి, రాయగలిగే శక్తి మీకు బాగా పెరుగుతుంది.
ఓకే, మా పిల్లలకి అందరికీ కూడా చాలా అవసరమైన మంచి మంచి టిప్స్ అందించారు, మంచి సూచనలు కూడా ఇచ్చారు. అలాగే వాటికి సమయం కూడా మనకు అయిపోయింది. మిగతా విషయాలన్నీ కూడా మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.